అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది చూద్దాం. వివరాల్లోకి వెళ్తే రేపు ఈసెట్ ఫలితాలను ఇచ్చినాడు. పాలిటెక్నిక్ డిప్లొమా బీఎస్సీ మ్యాథ్స్ విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ బీ ఫార్మసీ సెకండ్ ఇయర్లో ప్రవేశించడానికి సంబంధించి ఈసెట్ రిజల్ట్ అనేది మనకు ఈ నెల 20న విడుదల చేయనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మనకు ఫలితాలను విడుదల చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఆ టైంకి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వారంలో ఇచ్చినాడు. యాజమాన్య కోటా సీట్ల అమ్మకాల నిరోధంపై దృష్టి అని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెల్లడించడం జరిగింది. తెలంగాణకు సంబంధించి ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ కాల పట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి తెలియజేస్తున్నారు. శనివారం ఈఏపీ సెట్ రిజల్ట్ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వడం అనేది జరిగింది. ఇంజనీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియ నడుస్తుందని తెలియజేయడం జరిగింది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఇచ్చిన గడువులోపు ప్రవేశాలు పూర్తి చేస్తామని విషయాన్ని తెలియజేస్తున్నారు. యాజమాన్య కోటా సీట్లను ఇష్టారాజ్యంగా అమ్ముకోకుండా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంబీబీఎస్ సీట్ల మాదిరిగా ఏబీసీ కేటగిరీలుగా చేసి ఫీజులు నిర్ణయించడం లేక ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చిస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా చదివి లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్ బీ ఫార్మసీ రెండో ఏడాదిలో చేరే విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేలా చూస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు కొత్తగా దరఖాస్తు ఆహ్వానించలేదని, అయినా కొందరు దరఖాస్తులు ఇస్తున్నారని, నిబంధనల ప్రకారం అనుమతులు ఇస్తామని తెలియజేయడం జరిగింది. గత ఏడాది అనుమతులు లేకుండా ప్రవేశాన్ని నిర్వహించిన 2 ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులను ఇతర విద్యాసంస్థల్లో సర్దుబాటు చేశామని ఉన్నత విద్యామండలి చైర్మన్ మనకు తెలియజేస్తున్నారు. వారంలో మనకు ఏపీ సెట్ కౌన్సిలింగ్ అనేది జరగబోతోంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి రాష్ట్రంలోని ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలల్లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న పీజీ ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహణ తేదీలు మార్చడం జరిగింది. పరీక్షలను జూన్ 6 నుంచి 9 వరకు జరుపుతామని గతంలో అధికారులు ప్రకటించడం జరిగింది. ఆ తేదీలో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్షలతో పాటు జూన్ 9న గ్రూప్ 1 ఉండడంతో పీజీ సెట్ పరీక్షలను జూన్ 10 నుంచి 13కు జరపాలని నిర్ణయించడం అనేది జరిగింది. కాబట్టి ఆ విషయాన్ని గమనించి జూన్ 13 నుంచి 13 వరకు ఎగ్జామ్స్ అనేవి ఉంటాయనే విషయాన్ని తెలియజేయడం అనేది జరిగింది. విధంగా ఈ నెల 24 నుంచి మొదలయ్యే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలియజేస్తున్నారు. ఇంటర్ మార్కులకు అటు జేఈఈ మెయిన్, ఇటు ఎంసెట్లో వెయిటేజీ లేదు. ప్రవేశ పరీక్ష ఆధారంగానే ర్యాంకులు కేటాయిస్తున్నారు. విద్యార్థులు మాత్రం మార్కులు పెంచుకునేందుకు పోటీ పడుతూనే ఉన్నారు. ఇటీవల ఇంటర్ ఫలితాల్లో ప్రథమ సంవత్సరం జనరల్లో 4,30,413 మందికి గాను 2,62,829 ఉత్తీర్ణులు కాగా 1,67,584 మంది ఫెయిల్ కావడం జరిగింది. సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి మాత్రం జనరల్ విద్యార్థులు 2,54,100 మంది ఎగ్జామ్ ఫీజు అనేది చెల్లించడం అనేది జరిగిందనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐల్లో అదేవిధంగా ప్రైవేట్ ఐటీఐలలో ప్రవేశం కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరడం అనేది జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ITI.telangana.gov.inలో పూర్తి వివరాలు ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఐటీఐ చేయాలనుకున్న వాళ్ళు 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా 8వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాల్సి ఉంటుందని ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అడ్మిషన్స్, వెబ్ ఆప్షన్స్, స్లాట్ బుకింగ్ మనకు మే 10 నుండి జూన్ 16 వరకు చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలకు ITI.telangana.gov.inలో ఒకసారి చూసే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా హ్యాండ్లూమ్ కోర్సుల్లో ప్రవేశాలను ఇచ్చినాడు. జూన్ 1 వరకు దరఖాస్తుల గడువుని ఇచ్చినాడు. దేశంలో ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన వెంకటగిరిలోని శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పలు డిప్లొమా కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ మేరకు ఓఎస్డి గిరిధర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ లేటరల్ ఎంట్రీలో 2 3 ఏళ్ల కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులు ఈ కోర్సులకు అర్హులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు జూన్ 1 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. ఇంకా ఇక్కడ నెంబర్లు ఇచ్చినారు. ఎవరైనా అవసరం ఉంటే ఫోన్ చేసి కనుక్కునే ప్రయత్నం చేయండి. అది ఫ్రెండ్స్, వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.